హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మురళీస్ క్లాస్ రూమ్. మనం ఈరోజు క్లాస్లోని పాసెట్ 2024 మ్యాథమెటిక్స్ సంబంధించి రిమైనింగ్ బిట్స్ ఈరోజు చూద్దాం. ఇఫ్ ది స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ది పాయింట్స్ 4, 2 and 3 minus k is -2, then the value of k. అంటే ఈ రెండు పాయింట్స్ యొక్క స్లోప్ -2 అయితే k వాల్యూ ఉండాలి. అంటే y2 - y1 ఎంత వస్తుంది ఇక్కడ -k -2 by x2 - x1 అంటే 3 - 4 ఈక్వల్ ఎంత -2. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే -k -2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 - 4 -1 అవుతుంది. -1 × -2 2 అవుతుంది. సో -k ఈక్వల్ టు 2 + 2 4. సో k ఈక్వల్ ఎంత -4. సో fourth option is correct one. The following figure D is parallel to BC, then x equal to how much? సో ఇక్కడ ఈ ఫిగర్లోనే డి అనేది బీసీకి ప్యారలల్గా ఉంది. సో బీపీటీ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఏమవుతుంది, ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఎంత అవుతుంది, ఏడి బై డిబి అంటే x+4 / x+3 ఈక్వల్ టు ఏఈ అంటే 2x - 1 / x+1. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనం సింప్లిఫై చేసుకుంటే x × x ఎంత x² ప్లస్ x+4x ఎంత అవుతుంది 5x + 4 ఈక్వల్ టు ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత 2x × x 2x² ప్లస్ 5x - 3 వస్తుంది. సో ఇది ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 5x క్యాన్సిల్ అవుద్ది. ఈ x² అంటే తీసుకెళ్ళి -3 ఇంటి తీసుకెళ్తే ఎంత అవుతుంది 2x² నుంచి x తీసుకెళ్తా x² ఈక్వల్ టు ఎంత 7 అయింది. దెన్ x ఈక్వల్ టు ఎంత √7. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ABC similar to triangle EF. The area of triangle ABC is 9 cm² and the area of triangle EF 16 cm². If BC is equal to 2.1, EF is equal to how much? సో ఇక్కడ మనకి రెండు ట్రయాంగిల్స్ ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్, ఈ రేషియో దేనికి ఏ రేషియోకి ఈక్వల్గా ఉంటుందంటే ఈ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. అంటే BC² / EF². సో మనకి ట్రయాంగిల్ ఏబిసి ఎంత 9, ట్రయాంగిల్ డిఎఫ్ ఎంత 16 ఈక్వల్ టు BC² / EF². సో అప్పుడు BC / EF ఎంత అవుతుంది √9/16. సో BC / EF ఈక్వల్ టు 3/4. ఇక్కడ ఆల్రెడీ BC ఎంత ఇచ్చారు 2.1/EF ఈక్వల్ టు 3/4. then EF ఈక్వల్ టు 2.1 × 4/3. సో 0.7 కాబట్టి 2.8 వస్తుంది. సో 2.8 అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ వన్. 29th bit. In triangle ABC, D is parallel to BC, AD by DB is equal to 3.5 and AC equal to 5.6 cm. Then AE. ఇక్కడ ట్రయాంగిల్ ABC తీసుకుంటే దీనిలోని DE is parallel to BC. సో మనకి ఇక్కడ AD by DB ఈక్వల్ టు AE by EC అవుతుంది. ఆల్రెడీ AD by DB ఈ 3/5 అన్నప్పుడు అప్పుడు AB EC ఎంత అవుతుంది 3/5 అవుతుంది. సో దీన్ని మనం AE by ఇక్కడ ECని ఎలా రాయొచ్చు అంటే AC - AE అని రాసుకోవచ్చు. AC - AE ఈక్వల్ టు ఎంత 3/5. సో ఆల్రెడీ ఇక్కడ AE వాల్యూ మనకు తెలియదు కాబట్టి AE by AC వాల్యూ ఎంత అయింది 5.6 - AE ఈక్వల్ టు 3/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేసుకుంటే మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది 2.1. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ థర్డ్ ఇన్ ది గివెన్ ఫిగర్ PA PB are two tangents with center O
యాంగిల్ ఏపీబి 36 అయితే యాంగిల్ ఏఓబి ఎంత? ఇక్కడ మనకు తెలిసి ఇక్కడ టాంజెంట్స్ ఇక్కడ చేసి యాంగిల్ ఎంత అవుతుంది? 90 అవుతుంది, 90 అవుతుంది. ఈ రెండు 90 180 అయింది. సో ఇక్కడ యాంగిల్ ఏపీబి ప్లస్ యాంగిల్ ఏఓబి కలిపితే ఎంత రావాలి? 180 రావాలి. ఆల్రెడీ యాంగిల్ ఏపీబి 36 ఇచ్చారు కాబట్టి యాంగిల్ ఏఓబి ఎలా వస్తుంది? 180 మైనస్ 36. సో 144 is option. So third one is correct option. 31 చూద్దాం. The area 31 bit. The area of the shaded region in the given figure. ఇక్కడ ఇచ్చిన షేడ్ రీజన్ తీయాలనుకుంటే ఇక్కడ ఓబి అంటే రేడియస్ ఎంత ఇచ్చారు? 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఓఏబిసి అనేది మనం స్క్వేర్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ టాంజెంట్స్ ఇక్కడ చేసి యాంగిల్ అంతా 90 180 అవుతుంది కాబట్టి ఇది కూడా 90 కాబట్టి ఇది ఆటోమేటిక్గా 90 వస్తుంది కాబట్టి ఇది ఓఏబిసి అనేది స్క్వేర్ కింద మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ షేడెడ్ రీజియన్ అనేది క్వాడ్రంట్ అంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్లోంచి క్వాడ్రంట్ ఏరియాని తీసేస్తే మన షేడెడ్ రీజియన్ వస్తుంది అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ రావాలంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ క్వాడ్రంట్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్ మైనస్ క్వాడ్రంట్ 1/4 పై ఏ స్క్వేర్. ఇక్కడ పై ఆర్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ సైడ్ ఎంత వచ్చా? 4 స్క్వేర్ 4 కాబట్టి 4 స్క్వేర్ మైనస్ 1/4 పై 4 స్క్వేర్. సో ఇక్కడ 4 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఆన్సర్ 64 స్క్వేర్ ఎంత? 16 మైనస్ 4 పై. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్. The given figure, the radius of each outer circle is a. Then the radius of the inner circle is. ఇక్కడ outer circle యొక్క రేడియస్ ఏ ఇచ్చారు, ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ కావాలి కాబట్టి మనం దీన్ని ఇక్కడ చూడండి ఈ విధంగా మనం తీసుకుంటే ఇది ఏ, ఇది ఏ, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుద్ది? ఏ అవుద్ది. ఇది ఏ, ఇది ఏ. ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఆర్ అనుకున్నాం అనుకోండి, మొత్తం ఇదంతా కలిపి ఎంత అవుద్ది? 2r అవుద్ది. ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఆర్ అనుకుంటే కాబట్టి ఇక్కడ డయామీటర్ ఎంత అయింది? 2r అయింది. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి అనుకున్నాం అనుకోండి, ఏబిసి అనుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పై దగ్గర స్థిరం ప్రకారం ఎంత అవుద్ది? ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ ఏసీ ఎంత అవుద్ది? ఇక్కడ ఏ 2a ప్లస్ 2a ప్లస్ 2r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ 2a కాబట్టి 2a హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఎంత అవుద్ది? 2a హోల్ స్క్వేర్ అయింది. సో ఇక్కడ 2a ప్లస్ 2rలో 2 కామన్ తీసామనుకోండి, 2 ఇంటూ ఏ ప్లస్ ఆర్ 2a ప్లస్ ఆర్. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ ఎంత అవుతుంది? 8a స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 8a స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8a. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? 2√2a. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి a ప్లస్ ఆర్ ఈక్వల్ టు √2a. So then r equal to √2a minus a. So r equal to a into √2 minus 1. So fourth one is the correct option. 3. If length, breadth and height of this cuboid 8, 3, 4 respectively, the total area of the surface area of the cuboid. So formula 2 into LB plus BH plus HL. So 2 into LB and 24. L into B and 3s are 24. So BH 3 4s are 12. So HL 8 4s are 32. So దీన్ని మనం ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే 2 into ఇవన్నీ కలిపితే 68 వస్తుంది. సో 136. Third one is a correct one. Next 34. If the volume of the cylinder 500 meters cube and area of this base 25 meter square, then its height. So ఇక్కడ సిలిండర్ యొక్క వాల్యూమ్కి మన ఫార్ములా V = πr² h. సో ఇక్కడ వాల్యూమ్ ఎంత ఇచ్చారు? ఇక్కడ
500 ఇచ్చారు 500 అండ్ బేస్ పై ఆర్ స్క్వేర్ మీన్స్ ఏరియా ఆఫ్ ది బేస్ అంతా 25 ఇచ్చారు ఇంటూ హెచ్ వాల్యూ అంతా సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 500/25 ఈక్వల్ టు 20 ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ వన్ 25 if secant theta plus tan theta k then secant theta minus tan theta ఇది మన డైరెక్ట్ బిట్ secant theta minus tan theta k అయితే secant theta minus tan theta ఎంత 1/k అవుతుంది సో ఇది ఎలా వస్తుంది secant square theta minus tan square theta 1 దీన్ని ఎలా రాయొచ్చు secant theta plus tan theta into secant theta minus tan theta సో ఆల్రెడీ ఇది k ఇచ్చారు కాబట్టి k into secant theta minus tan theta 1 అయితే అప్పుడు secant theta minus tan theta ఎంత అవుతుంది 1/k అవుతుంది అనమాట నెక్స్ట్ 36 బిట్ sin alpha plus sin beta plus sin gamma 3 అయితే cos alpha plus cos beta plus cos gamma ఎంత ఇక్కడ 3 అయిందంటే ఇక్కడ ఆల్ఫా బీటా గామాలో 90 అయితే అవుతుంది అంటే sin 90 plus sin 90 plus sin 90 అంటే ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఎంత అవుతుంది 90 degrees అవుతుంది అనమాట అయితేనే ఇది 3 అవుతుంది కాబట్టి సో ఇక్కడ కాస్ ఆల్ఫా అనేది కాస్ 90 అంతా 0 అలాగే కాస్ 90 0 కాస్ ఇక్కడ ఆల్ఫా బీటా గామాలు కూడా 90 ఉంది కాబట్టి ఇక్కడ దీని వాల్యూ కూడా ఎంత అవుతుంది 0 వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ వన్ tan 48 into tan 23 into tan 42 into tan 67 is equal to tan a plus 30 అయితే ఏ వాల్యూ ఎంత సో ఇక్కడ tan 42 ని ఎలా రాయొచ్చు అంటే cot tan 90 minus 48 అని రాయొచ్చు సో ఇక్కడ 90 minus 48 ఎంత అవుద్ది cot 48 అవుద్ది అంటే ఇక్కడ tan 42కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుద్ది cot 48 అవుద్ది సేమ్ అదే విధంగా tan 67కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుద్ది అంటే cot 23 అవుద్ది సో ఇక్కడ tan 23 into cot 23 ఎంత అవుద్ది 1 అవుద్ది tan 48 into cot 48 1 అవుద్ది కాబట్టి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 వచ్చింది కాబట్టి మనకి tan a plus 30 ఈక్వల్ టు 1 అయింది సో 1 అంటే tan లో ఎలా రాయొచ్చు tan 45 అని రాయొచ్చు సో a plus 30 ఈక్వల్ టు 45 then a ఈక్వల్ టు 45 minus 30 15 so fourth one is correct option a sin 45 equal to b cosecant 30 then a power 4 by b power 4 so ఇక్కడ a by b ని ఎలా రాయొచ్చు అంటే cosecant 30 by sin 45 so cosecant 30 ఎంత 2 by 1 by root 2 so 2 root 2 మనకి a పవర్ 4 బై b పవర్ 4 కావాలి కాబట్టి a బై b పవర్ 4 అంటే 2 రూట్ 2 పవర్ 4 సో 2 పవర్ 4 ఇంటూ రూట్ 2 పవర్ 4 సో 2 పవర్ 4 ఇంటూ 2 స్క్వేర్ 2 పవర్ 6 సో ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ ఇఫ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 6 సైన్ థీటా ప్లస్ కొసికెన్ థీటా ఎంత సో మనం సైన్ థీటా ప్లస్ కొసికెన్ థీటా హోల్ స్క్వేర్ చేద్దాం చేస్తే ఎంత వస్తుంది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కొసికెన్ థీటా సో ఆల్రెడీ సైన్ స్క్వేర్ ప్లస్ కొసికెన్ స్క్వేర్ థీటా ఇదంతా ఎంత అవుద్ది 6 అవుద్ది అలాగే సైన్ థీటా అంటే కొసికెన్ థీటా 1 అవుద్ది కాబట్టి 6 ప్లస్ 2 ఎంత 8 అయింది సో ఇక్కడ సైన్ థీటా ప్లస్ కొసికెన్ థీటా ఎంత అవుద్ది రూట్ 8 అవుద్ది రూట్ 8 అంటే 2 రూట్ 2 సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్ ఒక చెట్టు విరిగిపోయి ఇలాగా నేలకి ఒరగడం జరిగింది ఈ చెట్టు యొక్క పై భాగం అలాగే అడుగు భాగానికి మధ్యలో 10 మీటర్లు దూరం ఉంది అలాగే పై భాగం ఈ గ్రౌండ్ కి 45 degrees యాంగిల్ చేస్తే మనం మొత్తం చెట్టు ఎంత ఇక్కడ ఏబిసి అనుకున్నాం అనుకోండి మనకు కావాల్సింది ఏబి ప్లస్ ఏసి సో ఇది 45 కాబట్టి ఏబి కూడా ఎంత అవుద్ది tan 45 అంటే
ఆపోజిట్ సైడ్ ఎడ్జెంట్ సైడ్ కాబట్టి tan45 1 కాబట్టి ఇది కూడా 10 అవుతుంది. సో ఇక్కడ 10 వచ్చింది. మనకి బీసీ వాల్యూ కావాలి. బీసీ వాల్యూ కావాలంటే sin45 అప్లై చేసాం అనుకోండి. sin45 అంటే ఎంత, ఏబి బై బీసీ అవుద్ది. sin45 వాల్యూ ఎంత, 1/√2. సో ఇక్కడ ఏబి 10, బీసీ. సో దీన్ని బట్టి మనకి ఎంత అవుద్ది, బీసీ ఈక్వల్ టు 10√2. సో మనకి చెట్టు మొత్తం ఎత్తు కావాలంటే చెట్టు ఎత్తు ఎంత, ఏబి ప్లస్ బీసీ. సో ఏబి యాక్చువల్గా 10 మీటర్స్ ఉంది. బీసీ ఎంత వచ్చింది, 10√2. సో 10 కామన్ తీస్తే √2 ప్లస్ 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో లేదా 1 ప్లస్ √2. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. If two doves of height say h1 and h2 subtend angles of 30 degrees and 60 degrees respectively at the midpoint of the lines joining their feet, then the ratio of h1 is to h2. ఈ రెండు టవర్లను కలిపే ఈ మిడ్ పాయింట్ లైన్ సెగ్మెంట్ మిడ్ పాయింట్ దగ్గరికి, ఇది మిడ్ పాయింట్ నుంచి h1 టవర్ ఏమో 30 degrees యాంగిల్ చేస్తుంది, ఇక్కడేమో 60 degrees యాంగిల్ చేస్తుంది. సో మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఇది ఎక్స్ డిస్టెన్స్, ఇది కూడా ఎంత అవుద్ది, ఎక్స్ డిస్టెన్స్ అవుద్ది. సో ఇక్కడ మనం tan30 అప్లై చేస్తే tan30 ఎంత అవుద్ది, h1/x. సో tan30 వాల్యూ ఎంత, 1/√3 ఈజ్ ఈక్వల్ టు h1/x. సో దీన్ని బట్టి h1 ఈజ్ ఈక్వల్ టు x/√3 వచ్చింది. సో అదేవిధంగా tan60 అప్లై చేస్తే ఎంత అవుతుంది, h2/x. tan60 వాల్యూ ఎంత అవుతుంది, √3 ఈజ్ ఈక్వల్ టు h2/x. సో h2 ఈజ్ ఈక్వల్ టు √3x. సో మనకి h1 h2 కావాలి కాబట్టి h1 ఏమో x/√3 ఈజ్ టు √3x. x క్యాన్సిల్ అయిపోతే రెండు వైపులా √3 చేత మల్టిపుల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1:3 అనేది వస్తుంది అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ 42. If the probability of getting a correct answer to a question is x/12 and the probability of not guessing the correct answer is 5/8, then value of x is ప్రాబిలిటీ పి ఆఫ్ ఈ అనుకోండి. కరెక్ట్ ఆన్సర్ అని ప్రాబిలిటీ ఎంత అవుతుంది, పి ఆఫ్ నాట్. ఈ రెండు కలిస్తే మనకి ఏం రావాలి, 1 రావాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి ప్రాబిలిటీ ఎంత, x/12. కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ అని ప్రాబిలిటీ ఎంత, 5/8. ఈ రెండు కలిపితే 1 రావాలి కాబట్టి సో దీన్ని బట్టి x/12 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 5/8 ఈజ్ ఈక్వల్ టు 3/8. then x equal to 3/8 into 12. 4 2s 4 3s. సో మనకి ఎంత వస్తుందంటే 3 3s are 9/2 is equal to 4.5. Box contains 24 balls which x are red, 2x are white, 3x are blue. A ball is selected at a random. What is the probability that selected ball is not red? So ఇక్కడ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, రెడ్ బాల్స్ ఏమో x ఉన్నాయి. అలాగే వైట్ బాల్స్ ఏమో 2x ఉన్నాయి. అలాగే బ్లూ బాల్స్ ఏమో 3x ఉన్నాయి. సో టోటల్ బాల్స్ ఎంత, 6x. సో ఇక్కడ 6x అంటే దేని సమానం, 24 బాల్స్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 అయితే అప్పుడు రెడ్ బాల్స్ ఎన్ని ఉంటాయి, 4. వైట్ బాల్స్ 2x అంటే 2 4s are 8 ఉంటాయి. అలాగే బ్లూ బాల్స్ 3 4s are 12 ఉంటాయి. సో ఇక్కడ రెడ్ కానీ బాల్స్ ఏంటంటే 8 + 12 20 కాబట్టి 20 బై టోటల్ బాల్స్ 24. సో 4 5s 4 6 5/6. 5/6 అంటే ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, 2 dice are thrown at the same time. What is the probability that the sum of numbers appearing on the top of dice is more than 10? రెండు డైస్ వేస్తే 10 కన్నా ఎక్కువ వచ్చి మనకి ప్రాబిలిటీ ఏమొస్తుంది, 10 వచ్చే ఆప్షన్స్ ఏముంటాయి, 5 6 అలాగే 6 5 6 6
6 అంటే 3 ఉంటాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి 3. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇక్కడ 2 days కాబట్టి 6 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 36. సో 1/12. 1/12 is the answer. 2 cards of hearts. 2 cards of hearts and 4 cards of spades are missing from a pack of 52 cards. A card is drawn at random from the remaining pack. What is the probability of getting a black card? So ఇక్కడ 2 cards ఏమో hearts 2 cards ఉండి 4 cards ఏమో spade. రెండు నా అమ్మ మిస్ అయింది అంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎంత 52 లోంచి 6 తీస్తే మనకి ఇంకా మిగిలిన 46 కార్డ్స్ ఉన్నాయి. సో 46 కార్డ్స్లోని మనకి కార్డ్ ఈజ్ డ్రాన్ ఎట్ ది ర్యాండమ్ ఫ్రమ్ ది రిమైనింగ్ ప్యాక్. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లాక్ కార్డ్? దీంట్లోంచి తీస్తే బ్లాక్ కార్డ్ వచ్చి ప్రాబిలిటీ ఎంత? సో ఇక్కడ 4 బ్లాక్ కార్డ్ మొత్తం బ్లాక్ కార్డ్స్ ఎన్ని 26. 26లోని 4 ఒక స్పేడ్ 4 తీసే 4 తీస్తే అంత 22. సో ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్ ఏమో 22 బ్లాక్ కార్డ్స్. అలాగే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత 46. సో 22/46. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 46 one. The average of observation 10, 20, 65, 102, 108, 115. దీని యొక్క యావరేజ్ అంటే యావరేజ్ ఎలా వస్తుంది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇవన్నీ మనం కలిపితే మనకి 420 వస్తుంది. 420 అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 420, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6. సో మనకి 70 అనేది మనకి యావరేజ్ వస్తుంది అనమాట. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. If 35 is removed from the data 30, 34, 35, 36, 37, 38, 39, 40, then the median increases. అంటే ఇప్పుడున్న డేటాలోంచి 35ని తీసివేస్తే మీడియన్ ఎంత ఇంక్రీజ్ అవచ్చు? ఇప్పుడున్న డేటాకి మీడియన్ ఎంత అవుతుందంటే ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 8 ఉన్నాయి కాబట్టి మీడియన్ అంటే 4, 36, 37 యొక్క యావరేజ్. దీని యొక్క యావరేజ్ ఎంత అవుద్ది 36.5. ఇది మీడియన్ అవుద్ది. సో దీంట్లోంచి 35ని రిమూవ్ చేస్తే అప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అవుతాయి 7 అవుతాయి. సో అప్పుడు మీడియన్ ఎంత అవుతుంది 4th one అంటే 1, 2, 3, 4 37 అవుద్ది. అప్పుడు మీడియన్ ఎంత అయింది 37 అయింది. 35ని మనం రిమూవ్ చేస్తాయి. సో ఈ రెండాటికి డిఫరెన్స్ ఎంత 0.5 కాబట్టి 4th one ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 48. The model class of following frequency. ఇక్కడ మోడల్ క్లాస్ కావాలంటే ఇచ్చిన మన ఫ్రీక్వెన్సీలోనే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 29 ఉంది కాబట్టి దీనిది మోడల్ క్లాస్ ఎంత అవుతుంది 60, 80 అనేది మోడల్ క్లాస్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. ఇఫ్ ది మోడ్ ఆఫ్ ది మీన్ ఆఫ్ ఏ డేటా ఆర్ 24 and 60, మోడ్ అండ్ మీన్ ఆఫ్ ది డేటా అంటే మోడ్ 24, 60 అనేది మీన్ అవుద్ది. దెన్ ది మీడియన్ ఆఫ్ ది డేటా. సో మీన్కి మోడ్కి మీడియన్కి మనకి రిలేషన్షిప్ ఏంటంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో మనకి మోడ్ ఎంత ఇచ్చారు ఇక్కడ మోడ్ అనేది 24 ఇచ్చారు. 24 ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. 2 మీన్ ఎంత ఇచ్చారు 60. 2 into 60. సో ఇక్కడ ఎంత అవుద్ది 24 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 120. సో 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇటేపు తీసుకొస్తే ఎంత అవుద్ది 144. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఎంత అవుద్ది 144/3. 3 4s 3 8s 48. సో third option is correct one. Okay. Next 50. The upper limit of median class of the following frequency distribution table. సో దీంట్లోని మధ్యగత తరగతి ఎగువద్దు. మధ్యగత తరగతి కావాలంటే మనకి ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కేటగిరీ 15. దీని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుద్ది 36, 68. సో ఇక్కడ 87,
95, 100. సో ఇవి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీన్ని టోటల్ అబ్జర్వేషన్స్ 100 వచ్చింది కాబట్టి 100/2, n/2 ఎంత, n/2 ఎంత, 15 వచ్చింది కాబట్టి 50. ఈ 50th అబ్జర్వేషన్ దేంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది కాబట్టి మనకి 90 to 110. ఇది ఏమవుతుందంటే మీడియన్ క్లాస్ అవుతుంది. దీని అప్పర్ బౌండరీ ఎంత, 110. సో 110 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ వన్. పాన్సెట్ 2024 మ్యాథమెటిక్స్ యొక్క బిట్స్ వర్డ్ సొల్యూషన్స్ మనం చూసాం. మరో క్లాస్లో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.